सावित्रीबाई फुले जोहार जोहार। अमर रहे सावित्रीबाई फुले दंपतुलू अमर है महात्मा ज्योतिराव फुले अमर है बहन कुमारी मायावती गारी नायकत्व बंदर कुमारी गारी नायकत्व మిత్రులందరికీ జై భీమ్. నిన్నటి దినము బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించి భారతదేశంలో కులగణన చేపట్టాలని తీర్మానం చేయడం జరిగింది అనే విషయం తెలిసిందే. అయితే గత 75 ఏళ్ల స్వతంత్ర పోరాటాల్లో ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి కూడా ఈ బీసీలకు ప్రత్యేకంగా కులగణన చేపట్టే విషయాన్ని చాలా విస్మరించింది. దానికోసమే మాన్యశ్రీ కాంశీరామ్ గారు బీఎస్పీ పార్టీని 1984లో అంబేద్కర్ సార్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేసిన సందర్భంగా సార్ ఒకటి చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దీర్ఘకాలిక కోరిక ఈ భారతదేశం రాజకీయంగా సమానత్వంగా ఎదగాలి అంటే ఎస్సీలకు రిజర్వేషన్లు రాజకీయంగా ఏ విధంగా ఫలాలు అందినాయో అదేవిధంగా బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన నాడే ఈ భారతదేశం రాజకీయ సమానత్వము ఏర్పడుతుందని చెప్పి ఆ తీర్మానాన్ని అంబేద్కర్ యొక్క కళలను నెరవేర్చడం కోసమే బహుజన్ సమాజ్ పార్టీని కాశీరామ్ సార్ గారు ఏర్పాటు చేశారు. మరి అందులో భాగంగానే ఆయన అనేక సుదీర్ఘ పోరాటాలు బీసీలకు కులగణన చేపట్టి ఆ జనాభా వాటా ప్రకారంగా వాళ్లకు ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత ఎమ్మెల్యేలు ఎంపీలు స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఈ బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు అందరికీ రాజకీయంగా ఫలాలు అందుతాయి. అప్పుడే వాళ్ళు శాసనాలు తయారు చేసే సభ్యులుగా అసెంబ్లీలో పార్లమెంట్లో కూర్చోగలుగుతారు. దానివల్ల భారతదేశంలో సమానత్వం ఏర్పడుతుంది. రాజకీయంగా అన్ని కులాలకు రాజకీయ వారసత్వం రాజకీయ సమానత్వం కలిగి భారతదేశము రాజకీయ సమానత్వాన్ని పొందుతుందని చెప్పి ఆయన పోరాటం చేయడం జరిగింది. 50% పైబడి ఉన్నటువంటి కులాలకు 27% అదే స్థానిక సంస్థలు మాత్రమే రాజకీయంగా అవకాశం ఇచ్చారు. దాన్ని కూడా బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఎదుర్కొని పోరాటం చేస్తూనే ఉంది. ఖచ్చితంగా బీసీలు 50% ఉన్నారు ఈ దేశంలో. మరి మాయావతి మన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి మేడం గారు అనేక పోరాటాలు చేయడం జరిగింది. బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లు రావాలంటే వాళ్ళ జనాభా ఎంత ఉన్నారో తేల్చాల్సిందే అని చెప్పేసి ఈ సుదీర్ఘ పోరాటం చేయడం జరిగింది. ఈ మాయావతి గారి మేడం బీఎస్పీ పార్టీ పోరాటాల ఫలితంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చిన్న ఏదో పోరాటం చేస్తున్నాం, మేము కూడా కులగణన చేపడుతున్నామని ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో అనేక సార్లు ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు. మరి ఆయన తాతగారి నుంచి ఆయన వాళ్ళ నాన్నగారి నుంచి ఆయన వరకు కూడా బీసీలకు మాత్రం ఎప్పుడు కూడా రిజర్వేషన్లు కల్పించింది లేదు, వాళ్ళకి కులగణన చేపట్టింది లేదు. కపట ప్రేమ ప్రవర్తించారే తప్ప కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు అన్యాయమే చేసింది. కానీ ఒక బీఎస్పీ పార్టీ మాత్రమే ఏకపక్షంగా బీసీల వైపు నిలబడి ఈరోజు పోరాటం చేసిన ఫలితంగానే ఈరోజు బీసీలకు ఈ కులగణన చేపట్టామని చెప్పి బీజేపీ తలవుకి మాట ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, వాళ్ళు స్టేట్మెంట్ స్పష్టంగా మనం గమనిస్తే బీసీలో కులగణన చేపట్టి వాళ్ళు విద్యాపరంగా సామాజికంగా వెనకబడి ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరుగుతుందని కపట ప్రేమ చెప్పినారు నిన్న మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు. మాకు విద్యాపరంగా సామాజిక పరంగా అన్యాయం జరగడమే కాదు, రాజకీయంగా కూడా మా అసెంబ్లీలోకి ఎంటర్ కాలేదు బీసీలు. మా సంఖ్యాపరంగా మేము అసెంబ్లీకి వెళ్ళలేదు, పార్లమెంట్లో కూడా మా సంఖ్యాపరంగా వెళ్ళలేదు. అసలు విషయం పార్లమెంట్లోనూ ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లోనూ రాజకీయంగా మమ్మల్ని అసెంబ్లీలోకి స్వాగతించండి, రాజకీయంగా మమ్మల్ని పార్లమెంట్లోకి ఎంపీలకి స్థానంలో ఎన్నించండి. ఈ భారతదేశంలో 140 కోట్ల మంది జనం ఉంటే 70 కోట్ల మంది బీసీలు అనగారిన వాళ్ళు ఉన్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో 543 ఎంపీ స్థానాల్లో మాకు 250 స్థానాలు పార్లమెంట్లో ఖచ్చితంగా మాకు వాటా ఉంది. మరి అసెంబ్లీలో 175 రాజకీయంగా ఈ ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో 50% అంటే కూడా దాదాపు మాకు 90 మంది దాకా బీసీలు అసెంబ్లీలోకి వెళ్లాల్సినటువంటి అర్హత మాకుంది. వాటిని మిత్రులందరికీ జై భీమ్. ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మినూరు కేంద్రంగా బహుజన్ సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా జయరాజ్ నేను ముఖ్యంగా మీ ముందుకు రావడం ఏంటంటే ముఖ్య ఉద్దేశము, మరి ఈ భారతదేశంలో మరి జాతీయ పార్టీలుగా 3 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ, ఇంకొకటి బీఎస్పీ. ఈ 3 జాతీయ పార్టీలు. ఈ జాతీయ పార్టీల్లో మరి మీరు సుదీర్ఘంగా చూసుకుంటే కాంగ్రెస్ ఈ భారతదేశాన్ని దగ్గర చాలా సంవత్సరాలు పరిపాలన చేసింది, 50 సంవత్సరాల పైబాటే పరిపాలన చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో మనకు బీసీలకు కులగణన అనేది ఇంతవరకు చేపట్టలేదు.
తను పరిపాలన చేసినప్పటి నుంచి మరి అది కలెక్టర్ గారి కమిషనే కానీ లేదంటే మరి మండల కమిషనే కానీ చేపట్టాలి. కానీ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ప్రజలందరూ మరి 1884లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం రోజు మరి వారు కాంశీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని కేవలం బీసీల కోసమే పుట్టినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఆ రోజు మరి కాంశీరామ్ సారు మరి బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి మరి ఆ రోజు నుంచి సుదీర్ఘంగా ఈ 41 సంవత్సరాల ఈ సుదీర్ఘ పోరాటంలో మరి బహన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు మరి ఎక్కడ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద జాతీయ పార్టీగా బహుజన్ సమాజ్ పార్టీ ఉంది. మరి నిరంతరము మరి బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలి. అది ఏ రిజర్వేషన్ అంటే విద్యలోను మరి ఉద్యోగంలోను మరి ముఖ్యంగా మేమైతే మనం బహన్ కుమారి మాయావతి గారి ఆదేశాల మేరకు మరి తను నిరంతరం పోరాడింది బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కావాలి. ఈ దాన్ని మరి ఈ రాజకీయ రిజర్వేషన్ని మరి అమలు చేయాలని నిరంతరం సుదీర్ఘంగా పోరాటం చేశాము. ఇది ఈరోజు మరి బీజేపీ మరి కుల జనగణన చేయాలని దిగి వచ్చిందంటే కేవలం బీఎస్పీ యొక్క ఒత్తిడి కారణమే. బహన్ కుమారి మాయావతి గారికి భయపడే ఈరోజు కులగణన చేపట్టారు. ఎందుకంటే వాళ్ళు కనుమరుగైపోతారు కాబట్టి రాజకీయంగా బీజేపీ పార్టీ వారు ఈరోజు తలవుకి కులగణనకి మరి వారు ఆహ్వానించినారు. ఇది కేవలం బీఎస్పీ యొక్క విజయమే, బహన్ కుమారి మాయావతి గారి విజయమే. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి బందెల గౌతమ్ గారి ఆదేశాలతో మరి బీసీల కోసం నిరంతరం మరి బీసీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో 26 జిల్లాల్లో మరి సుదీర్ఘమైన కులగణన చేపట్టాలని